చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీని పెట్టారు. పెట్టిన తర్వాత మేము కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఆ రోజు ఇది ప్రజాస్వామ్యయుతంగా ఆ రోజు అధికార మార్పిడి జరిగింది తప్ప ఇంకోటి కాదు. ఇదేదో రహస్యంగా ఎవరు చేసింది కాదు. మీరు భరించలేకుండా ఇవన్నీ మాట్లాడుతున్నారు. మీకెందుకు బాధ అండి? మేము ఎన్టీ రామారావు గారి నామస్మరణ చేస్తాను, ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడితే మాకంటే మీరు మాట్లాడతారా? కుటుంబ సభ్యులుగా మేమున్నాం, కుటుంబ సభ్యులుగా కొడుకులు కానీ మేమందరం చేస్తున్నాం. మేము చేస్తే మీరెందుకు బాధపడతారు? మీరు ఆయన బతికున్నంగా ఎన్ని అవస్థలు పెట్టారో. ఎన్టీ రామారావు గారి ఆస్తుల్ని ధ్వంసం చేశారు. రాజీవ్ గాంధీ ఎక్కడో తమిళనాడులో చనిపోతే ఆయనకు సంబంధం లేదు, చంపింది ఎల్టీటీ చంపారు. చంపితే ఎన్టీ రామారావు గారిని ఇంటికి రానికుండా చేసి రాత్రికి రాత్రి ఆయన థియేటర్లు మొత్తం తగలబెట్టి ఆయన 20 రోజులు 25 రోజులు ట్యాంక్ బండి పైన నిరవధిక నిరాహార దీక్ష చేసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రం మొత్తం కార్యకర్తల ఆస్తులను నాశనం చేశారు. మీరు ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడే ఆయన కానీ ఆయన కుటుంబం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ కుటుంబం అంతా ఈరోజు నాతో పాటు ఉందని మీరు చెప్తున్నారు, కానీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్ని దూరంగా పెట్టారన్న ఆరోపణ కూడా మీ మీద ఉంది. మాకు కొన్ని విభేదాలు వచ్చాయి. ఆ విభేదాలు కూడా ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులుగా పరిష్కారం చేసుకోవడం తప్పులేదు. సమస్యలు రాకుండా ఉండవు. భార్యాభర్తకు సమస్యలు వస్తాయి, పిల్లలతో సమస్యలు వస్తాయి, అంటే ఇలాంటి సమస్యలు అప్పుడప్పుడు వస్తాయి. వచ్చిన తర్వాత మళ్ళీ కలవడంలో పెద్ద తప్పు లేదు. కుటుంబ సభ్యులం మేమందరం కలిసి మాట్లాడుకున్నాం, కలిసి ఉన్నాం. దాంట్లో తప్పుందని అనుకోను. కానీ వీళ్ళు గిట్టుబాటు కాకుండా ఇది కూడా ఒక విమర్శగా తీసుకుంటున్నారంటే అంటే మేమందరం కూడా దూరంగా ఉంటే వీళ్ళకి ఆనందం. అది మేము కలిస్తే వీళ్ళకి బాధ. దానికి ఎవరేం చేయగలుగుతాం, ఎవరేం చేయలేం. వాళ్ళ బాధ ఎవరు తీర్చలేము. తారకరత్న ఈరోజు కూడా మా బాబాయి బాలకృష్ణ కాబోయే ముఖ్యమంత్రి అన్న ప్రకటన చేస్తున్నారు. ఈ ప్రకటనని మీరు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు? నేను ఈ విషయాలు చాలాసార్లు మా బాలకృష్ణ గారు చెప్పారు, కుటుంబ సభ్యులు అందరం మాట్లాడుతున్నాం. భవిష్యత్తులో ఇది కావాలి అనుకోవడంలో తప్పు లేదు. ప్రజలు ఏ విధంగా నిర్ణయిస్తే దానికి అందరం కూడా ముందుకు పోతాం. అది పెద్ద ఇష్యూ కాదు. పదే ఆయన చెప్పినా ఇంకొకరు చెప్పినా చాలా స్పష్టంగా చెప్తే మళ్ళీ మీరు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు, నాకు అర్థం కావడం లేదు. అది చాలా ఇర్రెలవెంట్ అన్న అభిప్రాయం. అందరం కలిసి సమిష్టిగా పోతున్నాం, అందరం కలిసి ముందుకు పోతున్నాం. ఎక్కడ ఎవరికి కూడా ఎలాంటి విభేదాలు లేవు, ఇంకొక విధంగా ఆలోచించలేదు. ఇక మహాకూటమి రాజకీయాల విషయానికి వస్తే మహాకూటమిలో సీట్ల సర్దుబాటే ఇంకా ఒక కొలిక్కి రాలేదు. మీరు మాత్రం విజయం పట్ల ధీమాగా ఉన్నారు. మహాకూటమి మధ్య సీట్ల సర్దుబాటు పూర్తి స్థాయిలో జరగక ముందే విజయం గురించి మీరు ఏ విధంగా మాట్లాడగలుగుతారు? ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు అనేక సమస్యలు ఉంటాయి. మీ ఇంట్లో మీ కుటుంబంలో కూడా మీకు సమస్యలు లేకుండా ఉంటాయని నేను అనుకుంటున్నాను. అదే మరి ఒక రాజకీయ పార్టీలోనే ఎన్నికల సమయంలో సీట్లు సర్దుబాటులో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఇక 3-4 పార్టీలకు కలిసి సీట్లు సర్దుబాటు చేసుకోవాలంటే కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ పార్టీలు నమ్ముకొని చాలామంది కార్యకర్తలు పనిచేస్తారు. వాళ్ళు ఆశించడం కూడా తప్పులేదు. కానీ ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో మేమందరం కలిసాం. ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాన్ని ఎండ్ చేయాలని, అదే మరి అటవిక పాలనకు స్వస్తి చెప్పాలని మేమందరం కలవడం జరిగింది. మేము ఈరోజు ఆలోచించేది కాంగ్రెస్ పార్టీ ఓడిస్తే తప్ప రాష్ట్రానికి విముక్తి లేదు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. తెలుగుదేశానికి విజయం పట్ల నిజంగా ధీమా నమ్మకం కనుకుంటే ఇన్ని పార్టీలతో కలవాల్సిన అవసరం ఏమిటి అన్న ప్రశ్న కూడా వినిపిస్తుంది. 2004లో మీరు ఎందుకు గెలిచారు? దానికి సమాధానం చెప్పండి. ఎక్కడికెక్కడి నుంచో ఢిల్లీ నుంచి కాశ్మీర్ నుంచి వచ్చారు మీరు. ఆ రోజు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ ఎన్నికల కోసం మీరు పడరాని పాటలు పడి మీరు చేసుకున్నారు. ఆ రోజు మీరు చేసుకుంటే అది పవిత్రమైన అనుబంధం, పవిత్రమైన పొత్తు. ఈరోజు మేము కలిస్తే మీకు చాలా బాధ. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మీరు హామీలు ఇస్తే అవన్నీ చాలా జెన్యూన్గా మీరు ఇచ్చిన హామీలు. ఈరోజు మేము హామీలు ఇస్తే ఉత్తుత్తి హామీలు ఇస్తామంటారు. ఈరోజు పేదవాడి గురించి మేము మాట్లాడితే ఇవన్నీ కూడా కావాలని చెప్పారంటారు. మీరు ఏదైనా మాట్లాడితే అది చాలా రాత్రికి రాత్రి మీరు ఒకసారి చూస్తే ₹2 కేజీ బియ్యం మేము ఇవ్వాలని పాలిట్ బ్యూరో డిస్కస్ చేశాం. నెక్స్ట్ డే ఇద్దాం అనుకున్నాం. నెక్స్ట్ డే ఇస్తే వీళ్ళకి పేరు వచ్చేస్తుందని ఇమ్మీడియట్గా పిలిపించి ఒక నెలలో ₹2 కేజీ బియ్యం ఇస్తారని చేశారు. ఆ ₹2 కేజీ బియ్యం కూడా ఎట్టిచ్చారు? ముందుగానే ఈ యొక్క లిక్కర్ రేట్లు విపరీతంగా పెంచి ఆ విధంగా పేదవాళ్ళని బలవంతంగా తాగించి ఆ డబ్బులు సంపాదించి ఆ డబ్బుల ద్వారా ₹2 కేజీ బియ్యం ఇచ్చే పరిస్థితి వచ్చింది. కానీ చంద్రబాబు గారు మిత్రపక్షాలు అడిగినన్ని సీట్లు కనుక మీరు ఇచ్చేస్తే టీడీపీ ఏదైతే మ్యాజిక్ ఫిగర్ అవసరమో ఆ ఫిగర్ని చేరుకునే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఈరోజు పొత్తులు అనేది అనివార్యం. ఆ విధంగా మేమందరం కూడా ఆలోచించాం. ఈ పొత్తుల్లో ఒక అవగాహనకు వస్తున్నాం. వీలైనంత వరకు అన్ని సీట్లు గెలిపించుకోవాలనేది మా అందరి యొక్క ఆలోచన. అవి గెలిపించుకోవడం కోసం ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేస్తే అక్కడ గెలుస్తారో అవి కూడా ఆలోచిస్తున్నాం. ఆ విధంగా ఎన్నికల పొత్తు పెట్టుకుంటాం. మేము కూడా ఆలోచించేది ఎప్పటికప్పుడు అందరం కలిసి
అన్ని సీట్లు తీసుకోవడం కంటే కూడా గెలిపించుకోవడం చాలా ముఖ్యం. ఆ విధంగా గెలిపించుకోవడానికి ఏమేం చేయాలో ఆలోచిస్తున్నాం. మేమందరం కూడా సంయమనంతో అందరం ఒక అవగాహనతో పనిచేద్దాం అనుకుంటున్నాం. అది జరుగుతుంది అనుకుంటున్నాను. అన్నింటికంటే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ కాంగ్రెస్ పార్టీ పైన చాలా కోపంగా ఉన్నారు. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అధికార దుర్వినియోగం లాస్ట్ డేస్ నిన్న మొన్న మీరు చూశారు. ఒక్క నెలలో 500 జీవోలు ఇచ్చారు. ఎన్నికల అనౌన్స్మెంట్ వచ్చిన రోజున 500 జీవోలు ఇచ్చారు. అర్ధరాత్రి జీవోలు ఇస్తూనే ఉన్నారు. కడకు ఎలాంటి వాటికి జీవోలు ఇచ్చారంటే సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న భూమి ఇక్కడే పక్కనే జూబ్లీ హిల్స్లో ఉంది. టీఆర్ఎస్ ఆఫీస్ పక్కన ఉంది. ఒక్కొక్క ఎకరా 30 కోట్లు చేస్తుంది. అలాంటి భూమిని కూడా ఇచ్చేసే పరిస్థితి వచ్చింది. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు కారణంగా తెలుగుదేశం చాలా నష్టపోయినట్టు కనిపిస్తుంది. అనేక మంది నాయకులు క్యాడర్ ప్రజారాజ్యం పార్టీలో పోయారు. తెలుగుదేశం విజయావకాశాల మీద ఇది ప్రభావం చూపించదని మీరు అనుకుంటున్నారు? ఒక బలమైన క్యాడర్ ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా నాయకులు పోయినా ఒక్క కార్యకర్త కదలలేదు. చాలా పటిష్టంగా ఉన్నారు. ఇకపోతే ఈ ప్రజారాజ్యం పార్టీ వలసలతో మేమేదో చేస్తాం, మార్పు తీసుకొస్తామంటున్నారు. ఇది మార్పు ఏమి వచ్చే పరిస్థితి లేదు. అది చాలా స్పష్టంగా అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ ఓటర్స్ పోయారు, మా వాళ్ళు నాయకులు పోయారు, మా దగ్గర కార్యకర్తలు ఉన్నారు, అదే మరి ప్రజలు మాతో ఉన్నారు. కాబట్టి మా పార్టీకి పెద్ద నష్టం లేదు. ఏదైనా నష్టం ఉంటే కాంగ్రెస్ పార్టీకి నష్టం ఉంటుంది తప్ప తెలుగుదేశం పార్టీకి నష్టం లేదు.